हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, प्रणाम दंडवत माता जी। प्रणाम हरे अंडी। कृष्ण। हरे कृष्ण माता जी, हरे दंडक कृष्ण प्रणाम माता माता जी, जी। हरे दंडवत कृष्ण प्रणाम जी। माता जी। हरे हरे कृष्ण कृष्ण जी। माताजी दंडवत प्रणमालु। हरे कृष्ण हरे माता जी, कृष्ण। दंडवत प्रणाम माता जी। दंडवत हरे प्रणाम कृष्ण डिवोटीज। माता जी, माता जी दंडवत प्रणाम। प्रणाम। దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. అందరికీ స్వాగతం అండి. ఈరోజు తెలుగు గీతా కార్యక్రమానికి మనము స్టార్ట్ చేసేదానికి ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళని మనసులో అనుకొని లెట్ us స్టార్ట్ అవర్ ప్రేయర్స్. जगन्नाथ बलदेव सुभद्र माई की जय, पंचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम ज्ञान निरातस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्य देतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवाशादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం తీసుకున్న శ్లోకం 7th చాప్టర్ అండ్ 7 मया शक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रया असंशयं समग्रं मां यथा ज्ञानस्यसि तच्छृणु। मया शक्तं मनः पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु। మాతాజీ ప్రభుస్ ఎవరన్నా మీనింగ్ నేను ఒకసారి చదువుతాను చదువుతారా? మాతాజీ. ఇది మీ అధ్యాయం చదవండి చెప్పండి. చదవండి మాతాజీ. అధ్యాయం 7.1. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం చదువుతాను. చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. శ్రీ భగవాన్ వాచ మయ్యా సక్త మనాః పార్థ యోగం జన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. కింద చదవమంటారా మాతాజీ? మీనింగ్ హరే చదవండి కృష్ణ. మాతాజీ. శ్రీ భగవానుడు పలికాడు, ఓ పృథా కుమారా, మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకోగలవో ఇప్పుడు విను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. తచ్ఛృణు అనని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. 7th చాప్టర్ ఫస్ట్ శ్లోక. ఇప్పుడు దనక మనకి దీనికి ముందు దనక ఏం చెప్పారు, 1 to 6 దనక ఫస్ట్ చాప్టర్ నుంచి 6th చాప్టర్ దనక జీవరాశులు ఒక స్వరూపాన్ని గురించి చెప్పారు. లాస్ట్లో 6th చాప్టర్ లాస్ట్లోకి వచ్చినప్పటికి కూడా స్వామివారే మాట్లాడుతున్నారు. లాస్ట్లో దేని గురించి, ఉన్నతమైన యోగాను గురించి చెప్పారు స్వామివారు. తర్వాత ఇక్కడ ఉన్నతమైన యోగా అంటే ఏంటి, అది ఆ సిట్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ ఉన్నతమైన యోగాలో ఉన్నప్పుడు స్వామివారు దేన్ని చెప్తున్నారు, భక్తి యోగానే చెప్తున్నారు కదా. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఎప్పుడు స్వామివారి మీదే ఆలోచనతోనే ఉంటాడు అన్నమాట. ఎప్పుడు స్వామివారి మీద కంప్లీట్ నమ్మకం, కంప్లీట్ ఫెయిత్తో స్వామినే నిత్యం సదా ఆలోచించుతూనే ఉండేది. ఆ ఒక సిట్యువేషన్ గురించి స్వామివారు చెప్పారు కరెక్ట్గా 6th చాప్టర్ లాస్ట్ కనుక. ఇప్పుడు 7th చాప్టర్లో అర్జునుడు అడగనే లేదనమాట స్వామివారి దగ్గర, స్వామి నాకు ఉన్నతమైన యోగా ఏది అని చెప్పండి, దాన్ని ఎలా, అది ఏమీ అడగలేదు. మాతాజీ ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, కొంచెం మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది ఇఫ్ యూ డోంట్ మైండ్. థ్యాంక్ యూ మాతాజీ. సో స్వామివారిని అర్జునుడు, హరే కృష్ణ,
అడగనే లేదనమాట. స్వామివారికి ఎంత ఆతృత ఆయన గురించి ఆయన చెప్తున్నారు. ఆయనకి ఎంతో ఒక ఆతృత. తను ఒక భక్తుడు తన దగ్గరొచ్చి చేరాలనని కదా! సో, స్వామివారే పలుకుతున్నారనమాట. ఇక్కడ 7.11లో గూడా. తను ఒక స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. స్వామి ఏమంటున్నారు? ఆ ఉన్నతమైన భక్తి యోగ ఆ ఉన్నతమైన భక్తి యోగాలో ఉన్నప్పుడు ఏంటంట, ఎప్పుడూ ఆ వ్యక్తి స్వామిని గురించే ఆలోచిస్తూ ఉంటాడంట. కంప్లీట్ ఫెయిత్‌తో. ఆ కంప్లీట్ నమ్మకం స్వామి వారి మీద రావాలంటే ఏం కావాలా దానికి? ఒకరి మీద మనము ఇన్ జనరల్ ఒకరి మీద మనం చాలా నమ్మకం పెట్టి వాళ్ళనే అనుకుంటూ ఉన్నామంటే దానికి కారణం ఏముంటుందండి? వాళ్ళ మీద మనకి ఎంతో ప్రేమ, ఎంతో ఆసక్తి ఉంటుంది గదా! ఆసక్తి అననేది కాదు. వి ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ కదా! ఎంతో ప్రేమ ఉంటది వాళ్ళ మీద. ఓకే. మనకు ఒకరి మీద అంత ప్రేమ రావాలంటే, మనం ఏం చెయ్యాలా మనము? ఫస్టు వాళ్ళని గురించి తెలుసుకోవాలి గదా! ఆ ఒక నాలెడ్జ్ అన్నది, ఆ ఒక జ్ఞానం అన్నది మనకు ఉండాలి గదా! అప్పుడే వాళ్ళ మీద ఆ కంప్లీట్ ఫెయిత్ నమ్మకం అన్నది పెట్టని సాధ్యమైతుంది కదా! సో, అది ఆ ఒక జ్ఞానం ఎలా వస్తుంది? కంప్లీట్ ఫెయిత్ అదే స్వామివారు నేను ఇప్పుడు దాని గురించి చెప్పుతా విను అననని ఈ 7.1లో స్వామివారు చెప్పారనమాట. ఎలా తచ్ఛృణు అననననని అంటున్నారిక్కడ. సో ఫస్ట్ ఏమన్నారు? మయా శక్త మనఃపార్థ. నా నన్నే ఎప్పుడు మయా శక్త నా మీదనే ఎప్పుడు ధ్యానం ఉండేవాడు అనని. మయా అననని స్వామివారు అంటున్నారంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఒక లెక్చర్ ఇప్పుడు మనం ఒకరి దగ్గర మంచినీళ్ళు అడుగుతున్నాం అనుకోండి. మన బిడ్డ దగ్గరో లేకపోతే ఎవరి దగ్గరో మన ఇంట్లో దగ్గర మంచినీళ్ళు అడుగుతున్నాం అనుకోండి. గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటున్నాం. నాకు ఒక లోట మంచినీళ్ళు తీసుకురా నాకు అననని అంటున్నాం. అటైతే ఆ మంచినీళ్ళు ఎవరికి? నాకే గదా! నేను కూర్చొని ఇక్కడ 10 మంది కూర్చొని ఉన్నారంటే, నాకు మంచినీళ్ళు పట్టకురానంటే, మంచినీళ్ళు తీసుకొచ్చి పక్కనోళ్ళకిస్తే, అప్పుడు నాకు అననన్నప్పుడు నాకే కదా ఇవ్వాలా. సో, అది ప్రభుపాదుల వారు మయా శక్త మనఃపార్థ నా మీద అననని. ఇక్కడ అందుకని ఇంటరప్షన్ అన్నది ఏది ఉండకూడదు ఇక్కడ అనని అంటున్నారు. అయితే ఆ మాయావాది ఫిలాసఫీస్ వాళ్ళందరూ దీన్ని ఇంటరప్ట్ చేసేస్తారు కదా! ఆ మయా అన్నది ఆ స్వామి మీద కాదు అన్నట్టు. సో, మనము అక్కడే ఇక్కడ ప్రభుపాదుల వారు అంత బాగా మనకి చెప్పారనమాట. మయాశక్త స్వామి చెప్తున్నారు. స్వామే ఆయన ఒక లోటస్ మౌత్‌లో నుంచి చెప్తున్నారు. నా మీద ఎవరైతే కంప్లీట్ అటాచ్‌మెంట్‌తో మయాశక్త మన పార్త ఓ పార్త అననని అంటున్నారు. అడ్రెస్ చేస్తున్నారు అర్జునుడిని. యోగం యుంజాన్ మద్ ఆశ్రయ ఎవరైతే కంప్లీట్ కాన్సంట్రేషన్‌తో ఆ యోగం అన్నది ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా అసంశయం సమగ్రం మాం అని అంటున్నారు. వితౌట్ డౌట్ అసంశయం ఏ ఒక డౌటు ఉండొద్దు నీకు. ఏ ఒక డౌటు లేకుండా యథా జ్ఞాయసి తష్ శృణు అటువంటి వాళ్ళు నన్ను పరిపూర్ణంగా అండర్స్టాండ్ చేసుకోవడం అయితుంది అని అంటున్నారు. వాళ్లకు పరిపూర్ణంగా నో మీ కంప్లీట్లీ అని అంటున్నారు. నన్ను పరిపూర్ణంగా అండర్స్టాండ్ చేసుకోవడం అన్నది అవుతుంది. ఎలాంటి వాళ్లకు? ఎవరైతే స్వామివారి మీద కంప్లీట్ ధ్యానం పెడుతున్నారో, ఎప్పుడు ఆయన మీద అటాచ్మెంట్, లవ్ అండ్ అఫెక్ట్ స్వామివారి మీదే ఎప్పుడు ఉంటుందో అలాంటి వాళ్ళకు అసంశయం సమగ్రం మాం అంటున్నారు. ఏ ఒక డౌటు లేకుండా వాళ్ళు నన్ను గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్తున్నాను విను. తచ్ఛృణు అంటున్నారు. ఈ చాప్టర్‌లో అంతా స్వామివారు తన గురించి తెలుసుకోవడం, ఆ ఒక నాలెడ్జ్ రియల్ నాలెడ్జ్ అంటే ఏంటండి? నిజమైన జ్ఞానం అంటే ఏంటి? మన ఊర్లో చేసి 10థ్ గ్రేడ్ పాస్ అయ్యడమా, 12థ్ గ్రేడ్ పాస్ అయినాక మెడికల్ సీటు,
ఇంజినీర్ తెచ్చుకోవడమా? నిజమైన జ్ఞానం మన ఊర్లో ఇంటికొక చెట్టు పెడతాం అన్నట్టు ఇంటికొక ఇంజినీర్స్, ఇంటికొక డాక్టర్స్ అయిపోయారు కదా! సో, నిజమైన జ్ఞానం అంటే ఏంటి? నిజమైన జ్ఞానం అంటే స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. నన్ను గురించి ఎవరు తెలుసుకుంటున్నారో, నా మీద అటాచ్‌మెంట్ కంప్లీట్‌గా నన్ను గురించే ఎప్పుడు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకు నన్ను కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడం వస్తుంది, తెలుస్తుంది. అది దాంట్లో డౌటే లేదు అంటున్నారు. స్వామిని గురించి మనం కంప్లీట్‌గా ఎప్పుడు అండర్‌స్టాండ్ చేసుకుంటున్నామో, దట్ ఈస్ ద పరిపూర్ణ జ్ఞానం. దట్ ఈస్ ద కంప్లీట్ జ్ఞానం. అది ఉన్నతమైన జ్ఞానం. ఆ ఉన్నతమైన జ్ఞానం రావాలంటే దానికేంటి మార్గము? అది ద టాప్ మోస్ట్ యోగా, భక్తి యోగా అననని స్వామివారు చెప్పారు గదా! సో, ఇక్కడ ప్రభుపాల్ వారు ఇంకా మనకు దీంట్లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మనకు స్వామివారు కంప్లీట్ ఫెయిత్ నా మీద ఎవరైతే కంప్లీట్ ఫెయిత్ ఉందో వాళ్ళకు నన్ను పరిపూర్ణంగా తెలుసుకుండే భాగ్యం కలుగుతుంది అంటున్నారు. సో, మనకు స్వామివారి మీద ఆ ఒక నమ్మకం కంప్లీట్‌గా కుదరాలంటే, ఆ ఒక నాలెడ్జ్ జ్ఞానం అన్నది ఎలా వస్తుంది? ఆ జ్ఞానం అన్నది దాన్నే స్వామివారు ఇంకా ఈ చాప్టర్ అంతా స్వామి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్ చెప్తున్నారు స్వామి. 4 రకాలైన భక్తులు ఎవరైతే నన్ను నా మీద ఆశ్రయం తీసుకుంటున్నారో 4 రకాలైన భక్తులు, 4 రకాలైన భక్తులు కాకున్న వాళ్ళని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్‌గా ఈ 7థ్ చాప్టర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మనం తీసుకున్న శ్లోకం మాత్రం ఈరోజు ఎంత ఏది ఇంపార్టెంట్ అన్నది, ఆ ఒక మెథడ్ ఏంటి, ఆ ఒక నాలెడ్జ్ అన్నది పొందడానికి కీ ఫ్యాక్టర్ ఏంటి? స్వామివారు ఇక్కడ జస్ట్ సింపుల్‌గా చెప్పినట్టే మనకుంది గదా! మయాశక్త మనఃపార్థ నా మీద అటాచ్‌మెంట్ కంప్లీట్‌గా ఎవరైతే తన మైండ్ నా మీద కంప్లీట్ అటాచ్డ్‌గా ఉందో, యోగం యుంజాన్ మదాశ్రయః అసంశయం సమగ్రం యథా జ్ఞానసి తశృణు. ఆ తత్ శృణు అన్నదే ఈ ఒక శ్లోకంలో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దట్ ఈస్ ద మెథడ్. ఇక్కడ ఆ కీ ఏంటి? మన టాపిక్ ఈరోజు మనం 7.1 ఎందుకు తీసుకున్నాము? ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇనడానికి కీ ఏంటి? అనే ఆ మెథడ్ ఏంటి అన్నది ఇక్కడ మనకు మెయిన్ టాపిక్. ఆ మెథడ్ ఏంది అన్నదే స్వామివారు ఈ 2 వర్డ్స్‌లో తశృణు అననననని అంటున్నారు. ఇక్కడ స్వామివారే తన గురించి చెప్తున్నారు కదా! అసలు ఎవరికి ఆ భాగ్యం దొరుకుతుంది? అర్జునుడు ఎంతో సో లక్కీ కదా! ఎంతో బ్లెస్డ్ స్వామివారే డైరెక్ట్‌గా చెప్తారు. ఇంక స్వామివారే చెప్పినప్పుడు ఇంకా దానికన్నా ఒక పర్ఫెక్ట్ సిట్యుయేషన్ కృష్ణ కాన్షియస్‌లో ఉండడానికి వేరే ఏం కావాలా? అర్జునుడు ద్వారా మనందరికీ గూడా స్వామివారు పర్సనల్‌గా చెప్తున్నారనమాట. ఇక్కడ 11థ్ చాప్టర్ నుంచి 12థ్ హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాజీ? నా ఇంటర్నెట్ అప్ అండ్ డౌన్ ఉంది. వినిపిస్తుంది సో, మాతాజీ. కాకపోతే మీరు స్ట్రక్ అయిపోయిన పిక్చర్ గాని వాయిస్ వినిపిస్తుందండి. ఓకే. ఫ్రోజ్ అయిందంటే నాకు చెప్పండి. వాయిస్ వినపడలేదంటే. ఓకే. యాహ్! ఓకే. సో, మాతాజీ. స్వామివారు తను ఒక స్వరూపంని గురించి థాంక్ యూ మాతాజీ. తను ఒక స్వరూపం గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఒక చాప్టర్ అంతా. మెయిన్ వచ్చేసి ఒక హ్మ్. పూజించేదానికి తగినది ఏంటి? పూజించేదానికి తగినది అంటే ఆ స్వామి ఒక్కడే. ఆ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అని అంటున్నారు గదా! ఆ పూజించే దానికి తగినది ఎవరంటే ఆ కృష్ణ పరమాత్మ ఒక్కరే. అది దాన్ని ఎలా దానికొక మార్గం ఆ పూజించటానికి ఆ కృష్ణ పరమాత్మ మీద మనం ఆ మనసు, ధ్యానం అన్నీ పెట్టాలంటే దానికి తగిన మార్గాన్ని స్వామివారు సెల్ఫ్ రియలైజేషన్ అననని ఇక్కడ ప్రభుపాల్ వారు పొరపట్లో గూడా చెప్తున్నారు. సో, మనం ఇప్పుడు తత్ శృణు విను అర్జునా ఇప్పుడు విను అని అంటున్నారు గదా! దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అననని మనం చూస్తాం. మన మైండ్ కంప్లీట్ కాన్సంట్రేషన్‌లో ఉండాలంటే మెయిన్‌గా దానికి ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ అనని నవవిధ భక్తులు. అదే కదా మెయిన్. దాని ద్వారాగానే మన మైండు ఆ ఒక
కాన్సంట్రేషన్, స్వామివారి మీద ఒక కాన్సంట్రేషన్లో పెట్టడానికి ఆ నవవిధ భక్తులు ఒక ప్రాసెస్ శాస్త్రాలు చెప్తున్నాయి. ఏంటి ఆ నవవిధ భక్తి? ఎవరన్నా చెప్తారా మాతాజీ ప్రభుస్? ఎవరన్నా చెప్తారా నవవిధ భక్తి? మాతాజీ, మనం హరే చాలా కృష్ణ. సార్లు క్లాస్లో విన్నాం. చెప్తాను మాతాజీ. Yes, హరే చెప్పండి కృష్ణ. Mataji. మాతాజీ. కీర్తనము శ్రవణం, స్మరణము Shravanam, కీర్తనము Kirtanam, Vishnu Smaranam, Padasevanam, దాస్యం Dasyam, సఖీ జవనం Sakhyam, ఆత్మనివేదనం Atmanivedanam. గోవింద ఏడో చెప్పారు అర్చనం. శ్రవణం అర్చనం కీర్తన చెప్పారా? స్మరణం పాదసేవ దాస్యం అర్చితం సాఖ్యం వందనం దాస్యము సఖీ అర్చనం, జవన వందనం, ఆత్మనివేదనం. దాస్యం, సాఖ్యం, సత్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదన. సో హరే కృష్ణ. రైట్, కరెక్టా? సో ఈ 9 రకాల నవవిధ భక్తి ఎంత ముఖ్యం కదా. ఈ నవవిధ భక్తిలో టాప్ మోస్ట్ ఏది ఉందండి? శ్రవణం కదా. ఆ శ్రవణం ఎంతో చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఆ శ్రవణం స్వామివారు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, సూచనలు. స్వామివారు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారంటే అది ఏంటి? భగవద్గీత మనకు సూచనలు చెప్తున్నారు. అయితే స్వామి గురించి మనం తెలుసుకోవాలంటే ఏంటి? అది భాగవతం కదా. సో ఈ భగవద్గీత భాగవతం అన్నది ఎంత ఇంపార్టెంట్, దాన్ని మనము ఎవ్రీడే వినాలన్నమాట. శ్రవణం ప్రతిరోజు మనము ఆ స్వామివారు ఒక సూచనలు, స్వామివారిని గురించి తెలుసుకుండే ఆ భాగవత పురాణాలు అవన్నీ వినేటప్పుడు ఏమైతుంది? మన మనసులో ఉన్న ఆ కంటామినేషన్, ఆ మలినాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రం మనకు దట్ ఇస్ వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మనకు చైతన్య మహాప్రభు ఇచ్చింది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం చెప్తూనే ఉండాలా, మనం చెప్పినది మనం వినాలా. దట్ ఈస్ ద ఫస్ట్ ఇది. సో అది వినేటప్పుడు అంట ఆ మనసులో ఉన్న ఆ ఒక కల్మిషాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. సో అది ఆ టాప్ ప్రియారిటీ శ్రవణం. అందుకనే స్వామివారు ఇక్కడ చెప్పేది వెరీ ఇంపార్టెంట్. శృణు అని చెప్తున్నారు అర్జునుడికి. సో ఎప్పుడైతే మనము ఇలా స్వామివారి గురించి వింటున్నామో మనము క్వాలిఫై అయిపోతాం ఆయన్ని గురించి తెలుసుకోవడానికి. స్వామి నామాలు, స్వామి ఒక లీలలు అన్నీ మనం వినను స్వామి మనసులోనే ఉంటున్నారు కదా పరమాత్మగా. ఆయన వెళ్ళి ఏం చేస్తారంటే మన మలినాలను అన్నీ తొలగించేస్తారు. మనకు శిక్షాష్టకంలో కూడా చదువుతున్నాం కదా, చేతో తర్పణ మార్జనం భవమహా దావాగ్ని నిర్వాపనం అని. స్వామివారు ఆ మలినాలన్నీ తొలగించేస్తున్నారు. సో అప్పుడు మన ఒక భక్తిలో ఇంకా స్టడీ అయిపోతాం అన్నమాట. దాంట్లో ఇంకా ముందు ఇంకొక ఫ్యూ మినిట్స్లో మనం ఆ భాగవత శ్లోకాలన్నీ కూడా వి విల్ డిస్కస్. ఇక్కడ స్వామివారిని గురించి మనం తెలుసుకోవాలా. మనకు ఆ నమ్మకం రావాలంటే ఆ జ్ఞానం ఉండాలా. జ్ఞానం ఏంటి? స్వామివారిని గురించి ఉన్న జ్ఞానం. ఎవ్రీడే మనం వినాలా భగవద్గీత, భాగవతం. శృణు వినడం అంత ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామివారిని గురించి మనం తెలుసుకోవాలా. స్వామివారిని గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలా? ఎవరంటే వాళ్ళు ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, నేను స్వామిజీని అని అందరి దగ్గర నుంచి తెలుసుకోవడం అన్నది సాధ్యం అవుతుందా? అసలు అందరి దగ్గర నుంచి తెలుసుకుంటే అది నిజంగా ఉంటుందా? కాదు. సో అదే ఇక్కడ తను స్వామివారిని గురించి తెలుసుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్ ఎవరు? స్వామి కదా. ఆయన గురించి ఆయన చెప్పడమే. దట్ ఈస్ స్వామి ఒక్కడే ఫస్ట్ పర్సన్. ఎవరు? స్వామి ఒక్కడే ఆయన్ని గురించి ఆయన చెప్పడానికి అర్హతైన వారు కదా. ఆయన గురించి ఆయన చెప్పేటప్పుడు ఆయనకు తెలుస్తుంది కదా ఆయన ఎవరు కదా. ఆయన ఒక ఎనర్జీస్ ఏంటి, ఆయన ఒక శక్తులు ఏంటి, ఆయన ఒక పవర్ ఏంటి, ఆయన ఈ ఒక భౌతిక ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారు అని ఆయన కన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు ఆయన్ని గురించి చెప్పేదానికి కదా. సో అందుకనే ఇక్కడ స్వామివారే చెప్తున్నారు, నేనే చెప్తా తత్ శృణు, విను ఇప్పుడు అని అంటున్నారు. సో ఫస్ట్ పర్సన్ ఎవరు ఆయన గురించి తెలుసుకోవడానికి? ద ఫస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరంటే ఆయనే, స్వామే, కృష్ణుడే. ఆయన గురించి ఆయన చెప్పడానికి ఆయన కన్నా అర్హతైన వాళ్ళు వేరే ఎవ్వరూ లేదు. దట్స్ కృష్ణ ఇస్ ద ఫస్ట్ పర్సన్. దెన్ సెకండ్ పర్సన్ ఎవరండి? ఇప్పుడు మన గురించి
ఇంకొకరికి చెప్పాలంటే మనమే చెప్పాలా? అలా లేకపోతే నాకు చాలా క్లోజ్‌గా ఉన్నవారు, నా నా గురించి ఇన్ అండ్ ఔట్ తెలిసిన వారు, నాకు చాలా ఇంటిమేట్ క్లోజ్ అయిన వారు ఒక్కటే నన్ను గురించి చెప్పడానికి అయితుంది. నన్ను తప్పకుండా కదా! నన్ను తప్పనించి. సో, అలా ఉన్నప్పుడు ఇప్పుడు స్వామివారిని గురించి చెప్పేదానికి ఫస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ కృష్ణ ఓన్లీ. స్వామికి తర్వాత ఉన్నది ఎవరు? స్వామివారిని గురించి చెప్పాలంటే, స్వామివారు ఒక ప్యూర్ డివోటీస్. ఆయన ఒక రిప్రజెంటేటివ్స్. వాళ్ళకే ఆ శుద్ధ భక్తులకు మాత్రమే స్వామివారిని గురించి ఇన్ అండ్ ఔట్ కంప్లీట్‌గా తెలుసు. ఎందుకంటే వాళ్ళు స్వామివారికి వెరీ క్లోజ్ అన్నమాట. వాళ్ళ వల్లనే స్వామివారిని గురించి మనకు చెప్పడానికి వీలైతుంది. అది చెప్తేను కూడా దాంట్లో కంప్లీట్ 100% సత్యం ఉంటుంది. మనకు వాళ్ళు చెప్పారంటే మనకు కరెక్ట్‌గా మన ఒక మలినాలు కూడా ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతాయి. ఎవరైతే స్వామివారు ఒక రిప్రజెంటేటివ్ అని బోగస్‌గా వచ్చి చెప్తున్నారో, వాళ్ళేం చెప్తున్నారనేది వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళలా చెప్పారంటే కూడా మన మనసులో పోయి అది నిలబడదు. ఆ ఒక క్లెన్జింగ్, ఆ ఒక ఆ మలినాలు శుభ్రపడేది అనన్నది అది జరగదనమాట. సో, ఇక్కడ అది స్ట్రెస్ చేస్తున్నారనమాట ప్రభుపాల్ వారు. స్వామివారిని గురించి స్వామివారిని గురించి ఇనాలంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఫ్రమ్ కృష్ణ. ద సెకండ్ పర్సన్ ఎవరైతే ఉండాలా? ప్యూర్ డివోటీస్. మనమందరం ఇక్కడ ఇస్కాన్‌లో మనం ఉంటున్నారు. మన ఆచార్యులు ఎన్నో అలా పరంపరగా మనకు గురు మహారాజ్ అందరూ ప్రభుపాల్ వారు ఎంతో మంచిగా స్వామివారు ఏం చెప్పారో దాన్ని మనకు డైరెక్ట్‌గా అర్థం కాదు కదా! మనకు ఆ పర్పస్ అన్నీ ఇవ్వకపోతే ఎవ్రీడే డే టు డే లైఫ్ కనెక్షన్స్ చెప్పి ప్రభుపాల్ వారు చెప్తున్నారు కదా ఇక్కడ. అలా మనకు చెప్పకపోతే మనం కనెక్ట్ చేసుకోలేము. అర్థం కూడా కాదు. సో, అలాంటి శుద్ధ భక్తుల దగ్గర నుంచి వినాలి. ఎవరిని గురించి? స్వామివారిని గురించి. వాళ్ళకే ఆ యాక్చువల్ నాలెడ్జ్, స్వామివారిని గురించి ఒక యాక్చువల్ నాలెడ్జ్ ఇవ్వడానికి వీలైతుంది అనననని అంటున్నారు. తర్వాత స్వామివారిని గురించి మనకు తెలుసుకోవాలంటే ఇప్పుడు భగవద్గీత అన్నది స్వామివారు మనకు చెప్పిన సూచనలు కదా! ఇంకా స్వామిని గురించి తెలుసుకోవాలనంటే భాగవతంలో కంప్లీట్‌గా స్వామివారిని గురించి తెలుసుకోవడానికి అసలు చాలా బాగా మనకు శాస్త్రాలు ఇస్తుంది. దీంట్లో సెకండ్ చాప్టర్ ఫస్ట్ క్యాంటోలో నుంచి ఈ ఒక శ్లోకానికి ప్రభుపాల్ వారు పర్పట్లో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ తీసుకొని ఈ ఒక నాలెడ్జ్ మనం గెయిన్ చేయడానికి వాట్ ఇస్ కీ అంటున్నారు. దాన్ని ఎలా స్ట్రెస్ చేస్తున్నారు అని ఈ శ్లోకాలు మనం కొంచెం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ శ్లోకం ఏమంటున్నారు? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంత్యస్తో హ్యద్రానాం విభునోతి సూర్త సతాం అంటున్నారు. సో, వెరీ ఇంపార్టెంట్ ఏంటి? మనము ఎప్పుడైతే స్వామిని గురించి ఆ లీలలు, స్వామిని గురించి అన్నీ వింటున్నామో అప్పుడు మనం ఆ కృష్ణ అన్న ఆ ఒక నామమే ఆయన గురించి వినేటప్పుడు పాస్ట్ టైమ్స్ అండ్ లీలాస్ అవన్నీ కూడా స్వామివారు ఎంత ఇంపార్టెంట్ స్వామి నామము, ఆ లీలలు అన్నీ కూడా అంత ఒక పవర్ఫుల్ అన్నమాట. అన్నీ మనం వినను మన మనసులో ఉన్న ఆ ఒక కంటామినేషన్స్ అంతా పోతుంది అంటున్నారు. నెక్స్ట్ శ్లోకం ఏమైతుంది? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్కృతి అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి హియర్ ఎక్కువ మనం రోజు శ్రద్ధగా మన వారిని గురించి విన ఏమైతుంది? వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ. బాగా బ్రేక్ అవుతుంది మాతాజీ వాయిస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందా? ఇప్పుడు బానే ఉందండి. ఇందాక కొంచెం బాగా బ్రేక్ అవుతుందండి వాయిస్. హరే కృష్ణ. యా, ఫస్ట్ పాయింట్ వినిపించిందా? ఫస్ట్ పాయింట్ వినిపించిందండి. దాంట్లో ఏంటున్నారు? ఎప్పుడైతే స్వామివారు లీలలు ఆయన గురించి ఆ ఒక అన్ని వింటున్నామో అప్పుడు మన మనసులో క్లెన్సింగ్ అన్నది స్వామివారు క్లెన్సింగ్ అన్నది చేసేస్తున్నారు అంటున్నారు.
సెకండ్ శ్లోకాలో ఏమంటున్నారు? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. ఎప్పుడు నిత్యం భాగవత సేవయాం. ఏమైతుంది? ఆ మనసులో ఉన్న మలినాలు అన్నీ ఆ వినడం వల్ల తొలగిపోయినాక ఆ మనసు అన్నది ఫిక్స్ అయిపోతుందంట. ఆ డివోషనల్ సర్వీస్ స్వామివారి సేవకి మనసు కంప్లీట్‌గా ఫిక్స్ అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. శృణ్వతాం నష్టప్రాయేషు భద్రేషు అననని. తర్వాత ఏమన్నారు? తదా రజస్తమో భావా కామలోభా దయాశ్చయ్యే చేతయేతైరనావిద్ధం స్థితీతం సత్వే ప్రసీదతి అంటున్నారు. సో ఈ ఒక అనర్థ నివృత్తిలన్నీ అవుతుంది కదా, క్లెన్సింగ్ అంతా అవుతుంది కదా. క్లెన్సింగ్ అంతా అయిపోయినప్పుడు ఏమైతుంది? ఆ ఒక కాన్షియస్ అన్నది అది రైజ్ అవుతుందంట. దేంట్లో నుంచి? తమో గుణం కన్నా రజోగుణం కన్నా అన్నిట్లో నుంచి రైజ్ అయ్యి ఆ ఒక సత్వగుణంలో వస్తుంది అనని ఈ శ్లోకంలో తదా రజస్తమో భావానని ఆ ఒక కాన్షియస్ అన్నది అన్నిటికీ మించి అతీతంగా ఆ సత్వగుణంలో ఫిక్స్ అయిపోతుంది అని అంటున్నారు. తర్వాత ఏమన్నారంటే ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అన మళ్ళీ అన్ని మలినాలు తొలగిన తర్వాత ఆ ఒక డివోషనల్ సర్వీస్ స్వామివారి సేవకు ఫిక్స్ అయి ఉన్నారు. అప్పుడు ఏమైతుంది? ఆ సత్వగుణంలో నుంచి ఇంకా దాంట్లో నుంచి కూడా దాంట్లో నుంచి కూడా ఉన్నతమైన స్టేజ్‌కు వెళ్ళడం. ఆ కంటామినేషన్స్ అన్నీ తొలగిపోతాయి. ఇంకా ఫిక్స్డ్ అయిపోతున్నాడు అని అంటున్నారు. ఫైనల్‌గా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడేంటి? విద్యతే హృదయ గ్రంథేస్ ఛిద్యంతే సర్వ సంశయః క్షియంతి చస్య కర్మాణి మనీశ్వరే. అవును. సో అప్పుడు ఏమైతుంది? ఇంకా ఆ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఆ ఒక కాన్షియస్ అన్నది ఆ శుద్ధ సత్వ ఆ ఒక స్టేజ్‌కి ఎదిగిపోయిందనమాట. ట్రాన్సెండ్ అయిపోయింది. తమో, రజస్ అన్నిట్లో నుంచి ఇంకా ఆ డివోషనల్ సర్వీస్ స్వామివారి సేవకే అన్నది ఆ ఒక కంప్లీట్ మైండ్ స్టడీ అయిపోయింది. దాని తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి? అక్కడ ఎప్పుడు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు గదా! ఈ శ్లోకంలో చెప్పారు గదా! 7.1లో స్వామి యథా జ్ఞాయసి తశృణు. కంప్లీట్‌గా నన్ను పరిపూర్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది అనని. ఈ శ్లోకం గూడా ఇప్పుడు ఈ భాగవతంలో ఇప్పుడు మనం ఈ చదివిన శ్లోకంలో కూడా అదే అయితుంది. విద్యతే హృదయ గ్రంథే. హరే కృష్ణ మాతాజీ. ఆ? వినిపిస్తుందా? ఓకే. సారీ. విద్యతే హృదయ వినిపిస్తుంది. హరే కృష్ణ. ఓకే. విద్యతే హృదయ గంతస్ ఛిద్యంతే సర్వ సంశయః స్వామివారు చెప్తున్నారు అక్కడ నా పరిపూర్ణంగా స్వామిని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. క్షియంతే చస్య కర్మాణి దృష్టయేవాత్మనీశ్వరే అననే. సో మనకు 7.1లో కూడా స్వామి ఏమన్నారు? పరిపూర్ణంగా తన్ను తెలుసుకోవడం జరుగుతుంది. దాని ప్రాసెస్ విను అని అంటున్నారు. ఇక్కడ భాగవతంలో మనం ఈ 5 శ్లోకాస్ చదివాం కదా. ఫస్ట్ ఏంటి? స్వామివారిని గురించి వినడం ఎప్పుడైతే శ్రద్ధగా ఎవ్రీడే మనం వింటూ ఉన్నామో మనకు పరమాత్మగా ఉన్న ఆ స్వామివారు మన మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిచ్చేస్తున్నారు. దాని తర్వాత ఏమైతుంది? మనకు స్టెడీనెస్ అన్నది వస్తుంది. స్టెడీనెస్ దేంట్లో? స్టెడీనెస్ మనకు ఆ డివోషనల్ సర్వీస్ ఆ భక్తి మార్గంలో ఆ భక్తి చేసుకోవడంలో ఆ స్టెడీనెస్ అన్నది వస్తుంది. ఆ స్వామికి ఆ భక్తి చేసుకునేటప్పుడు మనకి ఏమైతుంది? ఆ తమో గుణం రజోగుణంలో నుంచి
ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అన్నది జరుగుతుంది. మన కాన్షియస్ రైజ్ అయిపోతుందనమాట ఆ సత్వగుణంలో. ఆ సత్వగుణంలో ఇంకా స్టడీగా మనం డివోషనల్ సర్వీస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా ఇలా స్టడీగా చేసుకోవడం వల్ల లాస్ట్‌లో ఏమైతుంది, స్వామి వారిని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అన్నది ఆ ఒక వ్యక్తికి తెలుస్తుంది అన్నమాట. ద రియల్ నాలెడ్జ్ కంప్లీట్ యూ విల్ నో కంప్లీట్లీ అని స్వామివారు అంటున్నారు. సో మనం ఈ 5 స్టెప్స్ మనం తెలుసుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, లాస్ట్గా మనం చెప్పుకున్నాం స్వామివారిని గురించి కంప్లీట్గా ఆ ఒక వ్యక్తికి తెలుస్తుంది, కంప్లీట్ నాలెడ్జ్ అన్నది దొరుకుతుంది అని. ఆ కంప్లీట్ నాలెడ్జ్ దొరకడానికి ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఎవరన్నా చెప్తారా? ఫస్ట్ ఏం చెప్పాం మనము ఫస్ట్ ఈ భాగవతం శ్లోకంలో? మనసుని నిలుపమన్నారు. శ్రవణం. శ్రవణం ఫస్ట్ శ్రవణం స్టెప్ ఏంటి? శ్రవణం. అది శృణ్వత అననని స్వామివారు చెప్పారు. శృణ్వత స్వకథ కృష్ణ. స్వకథ, స్వామి కృష్ణుడు కథ వింటూ ఉండాలి. దానికి అన్నిటికి ఫస్ట్ ఏంటి, శృణ్వత, హియరింగ్, శ్రవణం. అందుకోసమే ఇక్కడ తత్ శృణు అన్నది కనెక్ట్ చేస్తున్నారు అనమాట ప్రభుపాల్ వారు. ఇక్కడ స్వామివారు అర్జునుడికి నేను చెప్పుతాను విను అని. ఎప్పుడైతే స్వామివారిని గురించి, స్వామి లీలల గురించి, స్వామి నామాల గురించి శ్రద్ధగా మనం సీరియస్గా వింటున్నామో ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ అన్నీ జరిగిపోతుంది. ఆ నాలెడ్జ్ అన్నది స్వామివారి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అన్నది మనకు దొరుకుతుంది. ఇది అండి ఈ టాపిక్. మనకి ఏంటి, ఎలా ఆ ఒక ఇంపార్టెంట్ నాలెడ్జ్, ద హైయెస్ట్ జ్ఞానాన్ని ఎలా పొందడం అన్నది, దిస్ ఇస్ ద వెరీ కీ మెథడ్. శృణ్వత తత్యత శృణు అని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ రోజు శ్లోకం ఇది. మాతాజీస్ ప్రభుస్ ఏదైనా డౌట్ అండ్ కమెంట్స్ ఉంటే అడగొచ్చు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ మాతాజీ. ప్రణామం. ఒక ప్రశ్న ఉంది. చెప్పండి మాతాజీ. ఆ ఇప్పుడు బ్రహ్మజ్యోతిని ఆరాధించే ఆ జ్ఞానులు ఏ ముక్తిని పొందుతారు మాతాజీ? వాళ్ళు వచ్చేసి వాళ్ళు బ్రహ్మలో స్వామివారి పాదాలకి గోలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు హయ్యర్ ప్లానిటరీ సిస్టమ్స్ వెళ్తారేమో కానీ వాళ్ళు గోలోకానికి వెళ్ళడానికి ఉండదు. బ్రహ్మజ్యోతి దనకానే వెళ్ళడానికి అవుతుంది అంతే. ఎందుకంటే అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి స్వామిని ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు స్వామి మాక్సిమం ఏంటి, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం అన్నదే జరుగుతుంది ఆ ఒక అష్టాంగ ఆ ఒక టాప్ లెవెల్లో. దాని తర్వాతనే ఆ భక్తి యోగం ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడే స్వామిని తెలుసుకుంటే, ఆ పరిపూర్ణంగా స్వామిని ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో అప్పుడే ఆ గోలోకానికి చేరుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఏది కీ అంటే, కృష్ణ కాన్షియస్లో ఉండే వాళ్ళకి ఇదన్నీ ట్రాన్సెండ్ అయిపోతున్నారు అనమాట. ఇదన్నీ దాటేశారు. కృష్ణ కాన్షియస్లో వెరీ సింపుల్గానే మనము హరే కృష్ణ మహామంత్రం చెప్పేదాని వల్ల స్వామి మన మనసులో ఉన్న మలినాలన్నీ తొలగించిస్తున్నారు. మనకు ఆ స్వామిని ఆ పరమాత్మగా చూడడం అన్నది కూడా జరిగిపోతుంది ఆటోమేటిక్గా, మనకే తెలియకుండా. మనం ఇంత ప్రాసెస్ చేయాల్సి ఉన్నదే లేదు అననే స్వామి భగవద్గీతలో చెప్తున్నారు. అందుకోసమే ఆ 1 to 6 ఆ ఫస్ట్లో నుంచి 6th చాప్టర్ దానిక డిఫరెంట్ యోగాస్ చెప్పారు స్వామివారు. ఆ అంటే ఇప్పుడు ముక్తులు 5 రకాలు చెప్పారు కదా మాతాజీ. దాంట్లో మామూలుగా వీళ్ళు దేంట్లోనూ చెందరా మాతాజీ? అంటే సాయుజ్య ముక్తి అలాంటివి ఉన్నాయి కదా. నిరాకారం. వాళ్ళు వచ్చేసి అదే ఇంపర్సనల్ అని అంటారు కదా, వాళ్ళు ఆ మాయావాది ఫిలాసఫీ. దే విల్ గో మాతాజీ. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు హయ్యర్ ప్లానిటరీ సిస్టమ్స్ కి వెళ్తారు. అయితే అది ఎలా అంటే ఏరోప్లేన్ పైకి పోయినాక రాకెట్ అంటున్నారు కదా, అది కూడా ప్రభుత్వ వారే చెప్పారు. దానికి కావాల్సిన ఫ్యూయల్ అయిపోయిందంటే కిందికి రావాల్సి ఉన్నదే కదా ఏరోప్లేన్. అలాగే వీళ్ళ ఒక పరిస్థితి కూడా. వాళ్ళు చేసుకున్న ఆ పుణ్య కార్యాల వల్ల ఆ హెవెన్లీ
ప్లానెటరీ సిస్టమ్స్ గనక వెళ్తారు. దాని తర్వాత మళ్ళీ కిందికి భూలోకానికి రావాల్సిందే. అయితే ఎప్పుడైతే ఎవరైతే గోలోకానికి చేరుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ఒక ఇదే ఉండదు. స్వామివారు అదే బిలీవ్ మీ అంటున్నారు గదా! అసంశయ అనన్నారు ఒక శ్లోకంలో. వితౌట్ డౌట్. వాళ్ళకు ఓకే. థాంక్ దొరుకుతుంది. యూ. వాళ్ళు హ్మ్. చేసే ఆ తపస్య పట్టి. అయితే గోలోకానికి చేరడానికి మాత్రం ఉండదు. ఆ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ముక్తి ఉంది గదా! సాయుజ్య ముక్తి, సారూప్య ముక్తి అననని. హ్మ్. దానికి కూడా రీచ్ అవ్వలేరా మాతాజీ వాళ్ళు? దానికెళ్తారు. దానికి కానీ వెళ్తారు. వాళ్ళు దానికి వెళ్ళిన చేసిందే వాళ్ళు ఆ మళ్ళీ తపాలు పట్టి. బ్యాక్‌కొస్తారా మాతాజీ? అంటే అవును. 14 లోకాల్లో మనం తిరిగి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఈ సాయుజ్య ముక్తి వాటిలో కూడా మళ్ళీ మనం కిందికి వస్తామంటారా? అంటే భౌతిక జగత్తుకి వస్తామంటారా? అది నా ఒక అండర్‌స్టాండింగ్ మాతాజీ. అది నా హైయర్ ఓకే. ప్లానెటరీ సిస్టమ్స్‌కెళ్ళిన వాళ్ళు ఎలా అయితేనో వాళ్ళు చేసిన ఆ ఒక తపస్సులు, వాళ్ళు చేసిన ఆ ఒక పుణ్యకార్యాలు అన్నీ అయిపోయిన హ్మ్. వెంటనే వాళ్ళు రావాల్సిందే కిందికి. ఎప్పుడైతే ఆ స్వామి మీద కంప్లీట్ పరిపూర్ణత, స్వామి మీద ఆ ఒక డివోషనల్ సర్విస్ చేస్తున్నారో వాళ్ళే అక్కడికి వెళ్ళడానికి వీలైతే లోకానికి వాళ్ళు ఒక్కరే తిరిగి రారు. ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటారు. మనకు హ్మ్. భాగవత ధర్మం ప్రకారం అలాగే చెప్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి భూమి మీదకి రావాల్సిందే. అవును. స్వర్గానికి వెళ్ళినా, బ్రహ్మలోకం వెళ్ళినా ఎక్కడికి ఆ! వెళ్ళినా అవి అవును. అవి అవి 14 లోకాలు వేరు కదా మాతాజీ. అంటే ఈ ముక్తులనేవి వేరు, 14 లోకాలు అనేది వేరు కదా మాతాజీ. 14 లోకాలు ఎవరు వెళ్ళినా గాని మనం మళ్ళీ ఈ భౌతిక జగత్తుకే వస్తాము. దాని ఈ తర్వాత సాయుజ్య బ్రహ్మ అత్ మాతాజీ బ్రహ్మకు గూడా లైఫ్ టైమ్ ఉంది గదా! బ్రహ్మకు లైఫ్ ఆ! టైమ్ ఉంది గదా! హ్మ్. హ్మ్. వాళ్ళు బ్రహ్మజ్యోతి సో, వరకే బ్రహ్మ వెళ్ళగలరు. గూడా అది దాటి 14 వెళ్ళలేరు. లోకంలో లైక్ కింద 7 పైన 7 గదా! పైన ప్లానెటరీ సిస్టమ్స్‌లోనే ఉన్నారు గదా! బ్రహ్మజీ గూడా. హ్మ్. యాహ్! బ్రహ్మలోకం వరకు వెళ్ళిన వాళ్ళు తిరిగే వచ్చేస్తారు మళ్ళీ. అవును. వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకే కదా వెళ్ళేది. అంతవరకే వెళ్తారు. పైకి వెళ్ళలేరు అవును. ఇంకా. దాన్నే సాయుధ్య ముక్తి అంటారు మాతాజీ. బ్రహ్మజ్యోతి దాకా వెళ్ళేదాన్ని సాయుధ్య ముక్తి అంటారనమాట. అక్కడికి హుహు. వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సింది. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండదు. సత్తు చిత్తు ఉంటుంది కానీ ఆనందం ఉండదు. ఆనందం దొరికితే జీవుడు మళ్ళీ కిందకే వచ్చేస్తారని చెప్తారు. అందుకని సాయుధ్య ఓకే. నరకప్రాయం అని చెప్తారనమాట. అక్కడ ఏమీ కరెక్ట్. ఉండదు హ్మ్. కాబట్టి అది నరకప్రాయం అని చెప్తారు. ఓకే. అక్కడ థాంక్ యూ భక్తి మాతాజీ. చేసుకోవడానికి మాత్రం లేదన్నప్పుడు ఉంటుంది. ఆనందం అనేది భూలోకానికన్నా ఉండదు. హ్మ్. భూలోకానికన్నా మించింది ఏమీ లేదు. ఇక్కడ ఈజీ ప్రాసెస్ మనకు భక్తి మార్గం. ఇంకొకటి మాతాజీ ఇప్పుడు హ్మ్. ఈ భౌతిక జగత్తు, ప్రకృతి, భగవంతుని బహిరంగక శక్తి ఇవన్నీ 3 ఒకటే కదా మాతాజీ? అవును. అవును. ఇవి శాశ్వతంగా ఉంటాయి కదా మాతాజీ? అశాశ్వతం అది. ఓకే. అంటే మాతాజీ కొంతకాలం అవ్యక్తం అవుతాయి. కొంతకాలం వ్యక్తం అవుతా ఉంటాయి కదా మాతాజీ. ప్రళయం వచ్చినప్పుడేమో హ్మ్. అవ్యక్తం అయిపోతాయి. మళ్ళీ శాశ్వత ప్రళయం నుంచి మళ్ళీ వచ్చాక వ్యక్తం అవుతా ఉంటుంది. అంతేగా మాతాజీ? అవును. అసలైతే ఉంటుంది. గర్భోదక సాయి విష్ణు హ్మ్. ఉన్నారు గదా! ఆయన హ్మ్. హ్మ్. అన్నీ మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు స్వామివారి లోపలే ఎళ్ళిపోతుంది గదా! అంతా. అయితే ఎవ్రి జీవరాశులు ఎప్పుడు నిత్యం ఉంటూనే ఉంటారు. మళ్ళీ, మళ్ళీ జ ఇంకొక ఆహ్, ఇది జీవితం అన్నది ఇదైతుందనమాట. జన్మరా క్రియేషన్స్. ఇప్పుడు యాహ్! ఓకే. అది ఈ ఒక బ్రహ్మాండంలో ఉండొచ్చు. ఇంకా వేరే ఒక బ్రహ్మాండంలో ఉన్నా గూడా ఉండొచ్చు. తెలీదు మనకి. హ్మ్. యెస్ ఓకే. మాతాజీ. థాంక్ యూ. స్వామిస్ క్రియేషన్ ఇస్ సో ఇన్‌ఫైనైట్ గ్రేట్. మాతాజీ. ఇన్‌ఫైనైట్. పోతూనే ఉంటుంది. ఏమి ఇట్ ఈస్ లైక్ వి కెనాట్ ట్రై టు అండర్‌స్టాండ్ దట్. మనం ఒక అంతకు తెలుసుకోవాలి అంతేగాని మనం యెస్ మాతాజీ. అచింత్యం. అసలాయన మనం చింతించి ఊహించడానికి కూడా ఊహించలేము. అంత పెద్ద వై టు వేస్ట్ టైమ్ ఆహ్, మాతాజీ. మనకున్నది యెస్ ఈ ఒక మాతాజీ. జీవితంలో మనమే బ ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటున్నాం. మనం అదే నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడు రావాలంటే అది. స్వామిని గురించి తెలుసుకోవాలా, ఎవడం యెస్ భాగవతం మాతాజీ. వినాలా. సైన్స్ యెస్ మనం తెలుసుకోవాలి. అన్ని మూఢకం మనం వినేది కాదు. సైన్స్ అన్నది ఏంటి? ద రియల్ సైన్స్ అంటే ఏంటి అనేది నేను తెలుసుకోవాలా. భక్తి ఇప్పుడున్న మాత్రం సైన్సే భక్తి ఉండాలి. అది కాదు. భక్తి ఉంటేనే వస్తది.
అందుకని మూఢనమ్మకంతో అన్నీ నమ్మేది కాదు. వీ హ్యావ్ టు నో. 3rd చాప్టర్‌లో కంప్లీట్‌గా చెప్తున్నారు గదా! స్వామి ఒక క్రియేషన్ గురించి ఎలా ఏంటి అననని. ఉత్తమమైన మార్గం, అన్ని అన్నిటికంటే మాతాజీ. ఉత్తమమైన మార్గం భక్తి మార్గం. అన్ని భాగవతంలో అన్నీ భగవద్గీతలో చెప్పబడ్డాయి మాతాజీ. శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయి మనకి. శాస్త్రంలో లేకున్నది ఏదీ లేదు. శాస్త్రంలో అన్నీ ఉన్నాయి. ఎస్ మాతాజీ. ఆ ప్లూటో అన్న ప్లానెట్ లేదనని కొన్నేళ్ల ముందే కనిపెట్టారు మన నాసా సైంటిస్ట్ వాళ్ళు. అయితే మన శాస్త్రంలో అలాంటిది లేదని ఎప్పుడో ఉంది కదా. సో సైన్స్ అన్నది మన శాస్త్రమే సైన్స్, మనం అదే రియల్ సైన్స్. సైన్స్ మాతాజీ ని మించి కూడా ఉంది కదా తాత్వికము మాతాజీ. అంటే ఏమిటండి? శాస్త్రము సైన్స్ ని మించి ఉంది కదా మాతాజీ. ఇంకా చాలా అవును సైన్స్ ముందుగా ఉంది మించే కదా. ఉంది శాస్త్రం. అవును అది మన వాళ్ళకు తెలిసినది ఇంతే. మన వాళ్ళకి తెలిసినది ఇంతే. ఇప్పుడు మనం ఎంతకు చూడని అయితుందో అదే లోకం అని అనుకుంటున్నాం మనం. ఒక బాయిలో ఒక కప్పు ఉండిందంటే ఆ కప్పకు ఆ బాయే ప్రపంచం కదా. అది బయటికి వస్తేనే కదా తెలుస్తుంది అది ప్రపంచం ఉందనే. సో మనం అందరం అంతే. వి ఆల్ ఆర్ లైక్ దట్. బావిలో కప్పల్లా ఉన్నాం. ఎస్ అంతే. ప్రభుపాల్ వారు కరెక్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ. హరే కృష్ణ. మనకు కనపడేది మాత్రమే కదా మాతాజీ మనం నమ్ముతున్నాము. ఇట్స్ నాట్ లైక్ దట్, రైట్? శబ్ద ప్రమాణం. ఎస్ మాది. శబ్ద ప్రమాణం ఇంపార్టెంట్, అనుబంధ ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కన్నా కూడా చెప్తారు కదా. మనకి అయ్యే శాస్త్రాలు చెప్పేటియే మనకి. అది మనకు ఇప్పుడున్న నాలెడ్జ్కి, మనకి ఇప్పుడున్న కలియుగం మతికి ఏది అర్థం కూడా కాదు. అసలు ఇలాంటి ఆచార్యులు వాళ్ళు మనకి అదే దే ఆర్ వెరీ క్లోజ్ టు కృష్ణ. స్వామి దయ వాళ్ళని పంపించింది మనకి. అలాంటి వాళ్ళు మనకి ఇలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డే టు డే లైఫ్లో మనకి దాన్ని కోఆర్లేట్ చేసి చెప్పేదాని వల్ల మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం ఈ ఒక కృష్ణ కాన్షియస్లో రావడానికి అన్నది దారే ఉండదు కదా. మనకు ఏంటి, మనం ఇండియాలో పుట్టాం కాబట్టి మనకు ఆ భక్తి అన్నది అందరికీ ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ లాగా గ్రాంటెడ్. ఓకే భక్తి అనే ఆ రియల్ ఎస్సెన్స్ ఏంటి అని అన్నది ఎవరికి తెలియదు కదా. ఓకే మనం గుడికి వెళ్ళాలా, మనం భగవంతుడిని దండం పెట్టాలా, మనం ఈ పూజలు చేయాలా, ఆ పూజలు చేయాలా, బట్ వాట్ ఈస్ ద రియల్ ఎస్సెన్స్ ఆఫ్ ఇట్ కదా. వాట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ఇట్? స్వామి ఇప్పుడు వచ్చి పిలుస్తున్నారు రండి అన్నానని వెళ్ళేదానికి ఎన్ని మంది రెడీగా ఉన్నారు? అవును మాతాజీ. ఐఎమ్ రెడీ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటాము రెడీగా. వెరీ గుడ్ వాళ్ళు ఉంటారు కదా, వెరీ అందరూ గుడ్ ఉంటారు కదా. నేను కూడా రెడీ మాతాజీ. నేను కూడా రెడీ మాతాజీ. పిలిస్తే వెరీ నైస్. ఎప్పుడొచ్చి ఒక పిలుస్తారా ఎగ్జాంపుల్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మాతాజీ. హరి బోల్, హరే కృష్ణ. ఎప్పుడు ఆ ఒక పిలుస్తారా లెవెల్ అని కి చూస్తున్నాం రావాలంటే మాతాజీ. ఎందుకు ఆ ఒక లెవెల్ కి వచ్చారు మీరు? బికాస్ లైక్ మీరు స్వామిని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు. స్వామి మీద అంత నమ్మకం ఉంది, అంత ప్రేమ ఉంది, అంత అనురాగం ఉంది కదా. సో స్వామి మీద మనకు అంత ఒక ప్రేమ ఉన్నప్పుడు మిగతా అంతా వచ్చేసి ఇటు జీరో లా కనపడుతుంది కదా. అవును. స్వామి మీద ప్రేమ లాగా. ఉందని అవును మీకు మాతాజీ. అందరికీ మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం మాతాజీ. జపం చేసుకునేటప్పుడు అది ప్రేమ ఉంది, అంతా ఉంది, కానీ మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం అండి. అదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. మళ్ళీ మామూలు చిన్న ప్రాబ్లం కాదండి. హరే కృష్ణ. అది అంతే. అవును మాతాజీ. అది అంతే. అది మాయ దట్ ఈస్ ఏ స్వామి ఒక ఎనర్జీ. అది ఇది వెరీ వెరీ టఫ్. ఈ ఒక ఎనర్జీ స్వామి చెప్తున్నారు కదా. ఆయన ఒక మాయా శక్తి ఎంత ఎవరు దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం. ఎవరు రానైతుంది? ఆయన గురించి ఆయన ఆశ్రయం పొందిన వాళ్ళు ఒక్కరే దాంట్లో నుంచి బయటికి రానైతుంది. అది మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడు డెస్టినేషన్. ఒక మహారాజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, సరే ఫ్లైట్ వదిలేసేయండి. మీలో ఎన్ని మంది ఫ్లైట్లో ఉన్నారని తెలియదు, అందుకోసం ఫ్లైట్ వద్దు. మనం ఇప్పుడు జీపీఎస్ ఉంది కదా, మన గూగుల్ మ్యాప్స్ ఫోన్లో. మనం కార్లో వెళ్తే వాళ్ళు పెట్టుకొనే ఉంటారు కదా, ఓలా వాళ్ళు ఎవరైతేనో ఆ జీపీఎస్. ఏమవుతుంది, వాడు రూట్ తప్పి వెళ్ళాడంటే జీపీఎస్ చెప్తూనే ఉంటుంది, టేక్ ఎ యూ టర్న్, గో లెఫ్ట్. వాడు మళ్ళీ ఆ పాత్లో వచ్చిన దానికి మళ్ళీ రా 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 అని అంటూనే ఉంటుంది ఆ డైరెక్షన్. అవును మాతాజీ, అవునండి, అవునండి. సో మనం తప్పిపోతూ ఉంటే కూడా అది చెప్పదు అక్కడి నుంచి. ఓకే నువ్వు ఇలా పోయినా, నువ్వు మళ్ళీ ఇక్కడికి రా అని చెప్తుంది.
అది ఎందుకు మళ్ళీ అలా రానని చెప్తుంది. మళ్ళీ వస్తేనే నీ డెస్టినేషన్ కి నీకు వెళ్ళడానికి వీలైతుంది కదా. సో సరే మాతాజీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. ఎవరైతే క్వశ్చన్స్ అడగలేదో వాళ్ళు మ్యూట్ చేసుకోండి మాతాజీ ప్లీజ్. సో ఏమైతుందంటే ఆ రూట్ చెప్పినట్టు మళ్ళీ ఆ యూ టర్న్ తీసుకోనో లేకపోతే మళ్ళీ ఆ ఒక మెయిన్ దానికి వస్తే గానీ అది డెస్టినేషన్ కి తీసుకెళ్ళలేదు ఆ జీపీఎస్. అంతేనా? సో ఇది కూడా అంతే, మన మైండ్ కూడా మనకి పోతూనే ఉంటుంది, నానా దిక్కులు వెళ్తూనే ఉంటుంది మనం ఉన్న ఆ స్థితిలో నుంచి. ఎవ్రీబడి సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. నా సిచ్యువేషన్ వేరేగా ఉంటది, ఇంకా శ్రీదేవి మాతాజీ, లక్ష్మీ మాతాజీ, శిరీష మాతాజీ. సో యూఆర్ ఆల్ ఎవ్రీబడి సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటది కదా. వాళ్ళ స్థితిలో నుంచి మనకు ఆ డిస్టర్బెన్స్లు ఉంటూనే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలా, మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ మైండ్కి తెచ్చుకోవాలి. అది అయితే మనము డిస్కరేజ్ కాకూడదు. ఎలా ఉంటుందంటే ఇది కర్వ్, మళ్ళీ సైన్ వేవ్ అని అంటారు. ఇది ఎలా అంటే మనకు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉందంటే ఫస్ట్ పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. అయితే కిందికి వస్తే కూడా ఆ స్టార్టింగ్ పాయింట్కి రాదు, ఆ స్టార్టింగ్ పాయింట్లో నుంచి పైనే ఉంటుంది. మళ్ళీ మనం భక్తిలో పైకి పోతాం, మళ్ళీ కిందికి వస్తాం డిస్టర్బెన్స్లో. అయితే మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, అయితే ఇది ఎక్కడుంది, దిగితే కూడా ఎక్కడుంది, పైనే కదా ఉంది. మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, అయితే కూడా ఈ స్టార్టింగ్ లోంచి పైన ఉంది. సో దీన్ని కనెక్ట్ చేసామనుకోండి, స్టడీ గ్రోత్ ఉంది మనకి. అర్థమవుతుందా మాతాజీ చెప్పేది? నేను కొంచెం అర్థమవుతుంది మాతాజీ, కొంచెం. సో మనకు ఆ ఒక డిస్టర్బెన్సెస్ వల్ల మనము భక్తిలో నుంచి కింద పడినట్టే ఉంటుంది, కానీ అయితే స్టార్టింగ్ పొజిషన్ కు పడిపోము తప్పకుండా. ఎందుకంటే మనకు అక్కడ స్వామివారు కాపాడుతూనే ఉంటారు. దీంట్లో లాసే ఉండదు మాతాజీ, ఎప్పుడు గెయినే. 2 weeks ముందు నా క్లాస్ లో ఇట్ వాస్ ద టాపిక్. మనకి ఈ భక్తి మార్గం ఆ లాస్ అన్నది ఎప్పుడు ఉండదు. హరే కృష్ణ, ఆ నమ్మకమేనండి, ఆ నమ్మకమే. చాలా వరకు మనం చదివేది మనం వింటూ ఉంటే మన మనసు వేరే వైపుకు వెళ్లకుండానే ఉంటుంది మాతాజీ. అందుకే మన గురువులు మనం చేసే మంత్రాన్ని మనం వినమని చెప్తున్నట్టున్నారు. అది వింటున్నప్పుడు మనసు వేరే వైపుకు వెళ్ళదు. అవును, అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మాతాజీ. ఎవ్రీడే మనము ఆ ఒక సాంగత్యంలోనే ఉండాలి. నేను అదే మళ్ళీ లాస్ట్ టైం చెప్పా, మనం భగవద్గీత వినడం ఒకటే, ఒకరితో ఎవరైనా ఈ ఒక డివోటీస్ లేకున్న వాళ్ళతో వెళ్ళి వచ్చామంటే ఇంకొక 10 రోజులు భగవద్గీత వినకున్నట్టు అయిపోతుంది. సో మన చాయిసెస్ మనం ఎలా తీసుకోవాలంటే, మనకు అన్ని స్వామి మన కంటి ముందు పెట్టేశారు కదా. ఇది మంచి, ఇది ఉంది, అది ఉంది, అన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ మన కంటి ముందు స్వామి వారు పెట్టేశారు. మనం ఎలా దాన్ని ఇంటెలిజెంట్ గా దేన్ని మనం తీసుకోవాలని అని ఉండాలి. ఓకే, ఒక 4-5 ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, మనకు ఈ ఆప్షన్ బి, ఆప్షన్ సరే, ఏ ఆప్షన్ నేను తీసుకున్నానంటే స్వామివారికి దగ్గరికి అవుతుంది. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, స్వామివారికి దగ్గర కావడం, స్వామివారికి దూరంగా కావడం. ఇదైతే స్వామివారికి దూరం అంటే కళ్ళు మూసుకొని వి షుడ్ జస్ట్ రిజెక్ట్ ఇట్, అంతే, వదిలేసేయాలి. ఎలా అయితేను. సో అలా మన చాయిసెస్ అన్ని ఎవ్రీడే, డే టు డే చాయిసెస్ మనం తీసుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, దీనికి అన్నిటికీ మన తెలివితేటలకి హెల్ప్ చేసేది ఏంటంటే చాంటింగ్. స్వామివారి గురించి ఇంటూ మనం ఆయన ఒక నామాలు చెప్తూ ఉంటే మన తెలివి కూడా దానికైనట్టు షార్ప్గా ఉంటుంది అనమాట. దానికైనా అలా అన్ని ఆయనే గైడ్ చేసేస్తారు మనల్ని. ఆ ఒక నమ్మకం రావాలా, ఆ స్టేజ్కి రావాలా. అవును మాతాజీ, ఈ అసోసియేషన్ లో ఉండి వింటూ ఉంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది, వినకపోతే ఇంక మరీ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాతాజీ. ఆయన పక్కనే ఉంది కదా, మన పక్కనే. ఎప్పుడు మనం ఎప్పుడు మన ఒక స్వరూపం ఎలా అంటే, ఈ ఒక జీవరాశుల ఒక స్వరూపం ఎప్పుడు దేంట్లోనూ ఎంగేజ్మెంట్ ఉంటూనే ఉండాల. ఇప్పుడు మనకున్న ఒక శక్తులు ఏంటి, ఒకటి స్వామిది కదా, ఇంకోటి మాయాశక్తి. మన స్వామిని గురించి అనుకోలేదంటే ఎవరిని గురించి అనుకుంటున్నాం, మాయాశక్తిని గురించి. ఈ రెండు కూడా అనుకోకుండా మనం ఉండేదానికి వీలే లేదు. అది ఒక జీవరాశులు ఒక స్వరూపమే కాదు.
ఎప్పుడు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయితూనే ఉంటుంది ఈ ఒక లివింగ్ ఎంటైటీ. సో ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అవుతుందంటే మనం మన మైండ్ని షార్ప్గా పెట్టుకొని ఆ తెలివితేటలతో ఆలోచించుకొని మనం దేంట్లో మనల్ని ఎంగేజ్ చేసుకోవాలా, స్వామివారి సేవలో ఎంగేజ్ చేసుకోవాలా అని మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉంటేనే ఈ మాయాదేవి మనకు ఇంకా హెల్ప్ చేస్తుంది ఆమె. సో హరే అంతే కృష్ణ మన మాతాజీ, దీక్షా థ్యాంక్ గురువులు యూ. చెప్పినట్టు మన గురువులు చెప్పినట్టు భక్తి చేసుకుంటూ వెళ్ళడమే మన పని. ధన్యవాదాలు ఆ మాతాజీ, భక్తిలో చాలా బాగా చెప్పారు. జరిగామో పడిపోతాం, అందుకని ఆ భక్తి చేసుకుంటూ అవును. వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా భక్తి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. స్వామివారు హరే కృష్ణ మాతాజీ, ఎంత భక్తి ఫలితం భక్తి భగవంతుడే, మార్గమే దట్ ఇస్ ద ఫలితం బెస్ట్. భగవంతుడికి వదిలేయాలి, సింపుల్. మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హరే కృష్ణ మాతాజీ, అవును. ధన్యవాదాలు. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ, మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. దండోత్ ప్రణామాలండి. హరే థ్యాంక్ కృష్ణ యూ. మాతాజీ, చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ